10 ఏళ్ల బీఆర్ఎస్ దోపిడీ పాలనలో కల్వకుంట్ల కవిత భాగమైందని అన్నారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు. కానీ ఇప్పుడు తనకు సంబంధం లేనట్లుగా బీఆర్ఎస్ కేసీఆర్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా వేల కోట్లు వెనకేసుకుని బీఆర్ఎస్ అవినీతి గురించి ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణను లూటీ చేసిన కల్వకుంట్ల కుటుంబంలో కవితకు కూడా వాటా ఉందని ఆరోపించారు. ఎన్ని డ్రామాలు ఆడినా సరే, ఎన్ని అబద్దాలు చెప్పినా సరే కవితను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు ఆయన. నాడే అపశకనం లాగా ప్రభుత్వాన్ని తిడితే మాకేదో పేరొస్తుందని కూడా పొరపాటు. ఆ వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్ళు తొందరగా రాజకీయాలు ఏదో జరగాలని కోరుకుంటారు. 10 సంవత్సరాల పాపం మీ వెంట ఉంది. మేమేం కోరుతున్నామంటే కవిత గారు తప్పకుండా మీకు రాజకీయ పార్టీగా స్వాగతం చెప్తాను. కానీ ముందు ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బాధ్యత గల ప్రతిపక్షంగా రావాలని మీరు కోరుకుంటే సామధాన భేద దండ ఉపాయాలు అంటారు. ముందు సామరస్యంగా ఏం సలహాలు తీసుకుంటే బాగుంటుంది, ప్రభుత్వం ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి చెప్పండి. ఏం లేదు అట్టుగానే ఇష్టం ఉన్నట్టుగా తిరిగితే మీడియా కవరేజ్ వస్తుంది కావచ్చు, కానీ పబ్లిక్ అప్రిషియేషన్ రాదు. మీరు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భాగమనే మాట మర్చిపోకూడదు. 2014 నుండి 24 వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బీఆర్ఎస్ అక్రమ పాలనలో మీకు భాగస్వామ్యం ఉంది. ఆ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని రకాల దోపిడీలో మీకు భాగస్వామ్యం ఉంది. మీరు వాటిపై వివరణ ఇవ్వట్లేదు. అది పోగా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కర్కోటకుడు అన్నారు. గుంటనక్కలు ఉన్నాయా, పందికొక్కులు ఉన్నాయా అనే మాట ఇవాళ చెప్తా ఉంది. సంతోషం. ఆవిడ ఆ అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఈ మాట చెప్పుంటే ప్రజలు ఇంకా దాన్ని స్వాగతించేవారు. గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా, కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకున్నారు. ఈరోజు కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే, ఈ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే మీరు పెట్టేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టారు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉర్రు, దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు. ఎందుకు మీరు 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇదే విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కలేదు? కవితను స్వాగతిద్దాం, కొత్త పార్టీ పెడితే కూడా స్వాగతిద్దాం. కానీ గత 10 ఏళ్లలో వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వాళ్ళ అన్న మంత్రిగా ఉండే, ఇవ కీలక పాత్ర పోషించింది. 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించింది, ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది, ఒకసారి ఓడిపోయింది. ఇన్ని చేసిన కీలక శాఖలు ఉన్నామే, కీలకంగా తండ్రి దగ్గర ఉన్నామే. అప్పుడు విద్య గుర్తు రాలేదు, వైద్యం గుర్తు రాలేదు, తర్వాత సామాజికం గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు తండ్రికి బిడ్డకు విభేదాలు వచ్చినాయి, అన్నకు చెల్లెకు విభేదాలు వచ్చినాయి, లిక్కర్ స్కామ్లో జైలుకి పోయి వచ్చింది. ఇవన్నీ అప్పుడు గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు ఇలా విభేదాలు వచ్చినాయి మాత్రం ఇప్పుడు గుర్తు వచ్చినాయి. అమ్మ, మొన్నటి దాకా మీ నాయన దగ్గర కీలకంగా ఉన్నావు, కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నావు, మన పైసలు ఎక్కువైనా పార్టీ పెడుతున్నావా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఎవరిని ఉద్ధరించాలని చేస్తున్నావు ఇప్పుడు కూడా అడుగుతారు కదా. తెలంగాణ లాపిటల ద్వారా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా. మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల ద్వారా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అటు ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని, చినిపోయిన కోట్ వేసుకొని, లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా, చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపినా, ఇట్లాంటి డైలాగులు కొడతా ఉంటాడు. సో ఇప్పటి నుంచి, ఏళ్ళటి నుంచి మీరు
ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఈనాటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు. ఇంకంతే. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లనే బతుకుతున్నట్టుంది. ఏ ఉపన్నదైనా సముద్రంలో కలవాల్సిందే. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రోజు ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ చేసుకొని సముద్రం